హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డబల్ కా మీఠాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ముందుగా బ్రెడ్ పీసెస్ని సైడ్లో కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కాస్త కలర్ మారింది. ఇప్పుడు మరో సైడ్ కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నిటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. సో పాలని కలుపుతూ వేడి చేసుకోవాలి, ఎందుకంటే మీగడ తేలకుండా కలుపుతూ వేడి చేసుకోవాలన్నమాట. పాలనేటి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కలుపుతూ వేడి చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి కాస్త ఫుడ్ కలర్ని యాడ్ చేయాలి. ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది. సో ఇందులో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మంచిగా రోలింగ్ బాయిలింగ్ లాగా అవుతుంది మిల్క్. ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకుందాము. చక్కగా అన్నీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కాస్త కోవాని కూడా వేసానండి. కోవా కాస్త పైనుంచి వేసాను. ఆ తర్వాత కొద్దిగా పాలలో కలిపి వేసాను అనమాట. మంచి టెక్స్చర్ అనేది వస్తుంది దీనివల్ల. ఇప్పుడు కోవా వేస్తున్నాను, డైరెక్ట్ వేసేసాను కోవాని. ఆ తర్వాత ఒక స్పూన్లో మిల్క్ని యాడ్ చేసి కోవాని మెల్ట్ చేసి వేసాను. మంచి టెక్స్చర్ అనేది వస్తుంది దానివల్ల. ఇలా వేసాను కాస్త. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీకరమైన డబల్ కా మీఠా రుచిగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.